ప్రయత్నం చేసిన. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ డిస్కషన్ లోనే ప్యాన్ ఇప్పుడు తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోవడానికి ఆయన అన్నదానికి అర్థం ఉంది. ఏముందంటే రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయినాకనే అవకాశం ఎందుకు పెరిగింది. రేవంత్ రెడ్డి గారు ఆయన అన్న ఎగ్జాంపుల్ తీసుకుంటూ జానారెడ్డి గారి ఎగ్జాంపుల్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఎగ్జాంపుల్, బట్టి గారి ఎగ్జాంపుల్ అన్ని తీసుకుంటూ రేవంత్ రెడ్డి గారు సింగిల్ పర్సన్. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలో ఆయన జయపాల్ రెడ్డి గారి నుంచి 1978 నుంచి చెప్పిన వరకు కాంగ్రెస్ పార్టీ కాకుండా భారతదేశ రాజకీయాల్లో సుదీర్ఘమైన అవగాహన ఎక్కడేం జరిగిందనే అవగాహన మీద ఉన్న వ్యక్తిగా శరత్ గారిని అంటే నేను ఫోన్ లైన్ లో ఉన్నా కాబట్టి ఐఎమ్ జస్ట్ లిస్నింగ్ టు హిమ్. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనేది వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే విత్ ఇస్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాట్ ఇట్ టోల్డ్. ఎందుకంటే ప్రాక్టికల్ గా చామట కిరణ్ రెడ్డి రేవంత్ గారికి దగ్గర కావచ్చు, ఒక ఎంపీని కావచ్చు. అపార్ట్ ఫ్రమ్ ఇట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు అనే వ్యక్తికి పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చినాక ఆయన పెట్టినటువంటి పీసీలు ఆయన ఇచ్చినటువంటి వ్యవస్థతోటే వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో నేను గెలుస్తా మూడోసారి. నేను శరత్ గారికి చెప్తున్నా, మీకు కాదండి భరత్ గారు. శరత్ గారు కూడా నాకు తెలిసి అదే అన్నారు. శరత్ గారు అన్నది ఏంటంటే ఏదో గెలిచి వీళ్ళు ఫ్లూక్ లా అన్నాడు, కానీ ఫ్లూక్ లా గెలవలేదు. మేము విత్ ద హార్డ్ వర్క్ ఆఫ్ రేవంత్ రెడ్డి గెలిచినాం మేము, విచ్ ఐ హావ్ టు యాక్సెప్ట్ అండ్ విచ్ ఐ హావ్ టు ఆల్సో రెసిప్రొకేట్. ఆయన చేసిన పనికి ఆయన చేసిన దానికి చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు సమాజంలో. ఎందుకంటే ఒక మనిషి మీద అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. ఆ మంచి చెడుల మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయ భేదం ఉంటుంది. కానీ వాస్తవాలను కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజు కూడా నేను ఎందుకంటే 11వ తారీఖు నాడు ఇప్పుడు వారు చెప్పిన దాని ప్రకారం కంటోన్మెంట్ ఎన్నికలు కూడా గవర్నమెంట్ వచ్చినాక జరిగినటువంటి ఎన్నికలే. హుజూరాబాద్ ఎన్నికలు అనేది కాంగ్రెస్ గా అభ్యర్థి ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోవడం, బీఆర్ఎస్ లో ఉన్న అభ్యర్థి ఈటల రాజేందర్ బీజేపీకి వెళ్ళిపోవడం, కాంగ్రెస్ నుంచి లోకల్ కాకుండా నాన్ లోకల్ అభ్యర్థిని కనెక్షన్ లేని అభ్యర్థిని పెడితే 3,000 ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ. ఆటోమేటిక్ గా ఆ రోజు రూలింగ్ గవర్నమెంట్ వ్యవస్థ ఎందుకు పనిచేయలేదంటే ఈటల రాజేందర్ గారు కూడా రూలింగ్ వ్యవస్థల నుంచి అప్పుడు బయటకు వచ్చిన వ్యక్తి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి 50,000 ఓట్లు చిల్లర ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి 3,000 ఓట్లే కాంగ్రెస్ కి మిగిలిచ్చి ఆయన తీసుకోగలిగిండు. బీఆర్ఎస్ ఓట్లు కూడా కొన్ని తీసుకోగలిగిండు. కాకపోతే ఈటల రాజేందర్ గారిది ఏంటంటే ఆయన కూడా రిటైన్ చేసిండు మొత్తం బీఆర్ఎస్ ఓట్లను. అంటే అక్కడ పార్టీలు ఎప్పుడు కూడా పనిచేయలేదు, ఎందుకంటే అభ్యర్థులు మారడం వల్ల కాంగ్రెస్. సో ఆ బై ఎలక్షన్ లో రూలింగ్ పార్టీ నాన్ రూలింగ్ పార్టీ అనే సబ్జెక్ట్ కి సంబంధం లేదు. ఆ బై ఎలక్షన్ క్యాండిడేట్ బేస్డ్ బై ఎలక్షన్. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే మాకున్న ఏకైక అడ్వాంటేజ్, నేను ఈ రోజు చెప్తున్న గ్రౌండ్ లో పనిచేస్తున్న వాటి, నవీన్ యాదవ్ అనే వ్యక్తే మాకు అడ్వాంటేజ్. ఎందుకంటే నవీన్ యాదవ్ మీద ఒక 50 మంది చెడుగా మాట్లాడొచ్చు, ఒక 50 మంది పాజిటివ్ గా మాట్లాడొచ్చు. నేను కూడా అంగీకరిస్తాను. నవీన్ యాదవ్ మీద బాగుంది, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అంటారు. ఏనండి భరత్ గారు, నేను చెప్పేది ఏంటంటే 50% ఒపీనియన్ ఉంటుంది. ఆ 50% నవీన్ యాదవ్ ప్రో ఉన్న వాళ్ళు స్ట్రాంగ్ ఓటర్స్, 50% నవీన్ యాదవ్ మీద వ్యతిరేకంగా మాట్లాడేటోళ్ళు ఓటర్సే కాదు. ఓటర్ మాట్లాడటము, నాన్ ఓటర్ ఏదైతే చర్చలలో పాల్గొని ఒక రౌడీయో గుండానో ఒక బ్యాక్గ్రౌండ్ మాట్లాడుతున్నకు ఓటింగ్ కి సంబంధం ఉండదు, పర్సెప్షన్ కి సంబంధం ఉంటుంది. సో ఈ ఎన్నికలలో కాంగ్రెస్ కి ఉన్న అడ్వాంటేజ్ నవీన్ యాదవ్ నెంబర్ 1. ఇప్పుడు శరత్ గారు చెప్పినట్టుగా బై ఎలక్షన్లలో రిజల్ట్స్ ఎట్లుంటాయంటే, బై ఎలక్షన్లలో డెఫినెట్ గా హైదరాబాద్ సిటీకి ఉన్న చరిత్ర రూలింగ్ కి ప్రో ఉంటది సిస్టమ్. రూలింగ్ కి ప్రో ఎందుకు ఉంటుంది అంటే ఇంటెలెక్చువల్స్ అందరూ శరత్ గారు లాంటి ఇంటెలెక్చువల్స్ అందరూ కూడా పోయి ఓట్లేస్తే కాంగ్రెస్ కాదు ఏ పార్టీలో కూడా కొద్దిగా మార్పులు వస్తాయి. ఇంటెలెక్చువల్స్ డిస్కషన్స్ కే పాల్గొంటారు. నేను శరత్ గారు అంటలేదు, శరత్ గారు జూబ్లీ ఓటర్ కాకపోవచ్చు, కానీ సోకాల్డ్ డిస్కషన్ లో పాల్గొనే వాళ్ళు కానీ, సబ్జెక్టు బాగా ఉండి చరిత్ర మీద అవగాహన ఉన్న వాళ్ళు కానీ, రాజకీయాల మీద పట్టున్న వాళ్ళకి కానీ ఓట్లతోటి సంబంధం ఉండదు. ఓట్లు ఎవరు వేస్తారు? బస్తీలలో ఉండేటోళ్ళు వేస్తారు ఎక్కువ. ఎందుకు జూబ్లీ హిల్స్ లో నేను ఇప్పుడు గ్రౌండ్ నేను చెప్తున్నా, జూబ్లీ హిల్స్ లో 880 ఓట్లు ఉన్నటువంటి పోలింగ్ బూత్ లా ఇప్పుడు వీళ్ళు చేసిన ప్రకారం నాకు తెలిసి ఓటర్ల దగ్గరికి సరిగ్గా ఏ పార్టీ పోయి ఉండదు.
ఎందుకంటే ఓటర్ అనేటోళ్ళు 30% మైగ్రేట్ అయిపోయారు, లేరు ఇక్కడ. ఓకే, టోటల్ ఓట్లు ఉండేదే జూబ్లీస్ లో 70%. ఓకే, 4 లక్షల్లో బీఆర్ఎస్ వాళ్ళు కూడా అదే చెప్తారు, 2,40,000 2,80,000 మించి ప్లేస్ అవుతున్నారు. 1,20,000 ఓటర్స్ డ్యూ టు సమ్ రీజన్స్ వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు రిజిస్టర్ అయ్యింటారు. తర్వాత వాళ్ళు రకరకాల రాష్ట్రాల నుంచో రకరకాల జిల్లాల నుంచో వచ్చి ఉంటారు. వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయారు. వాళ్ళకి ఇక్కడ ఓటున్న విషయాన్ని కూడా వాళ్ళు మర్చిపోయి ఉంటారు. ఈ ఎపిక్ నెంబర్ సింగిల్ ఉన్నటువంటి పరిస్థితుల్లో లేనప్పుడు జరిగింది. ఇప్పుడు ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కరెక్షన్స్ అవుతున్నాయి ఇండియా వైడ్, ఏది ఓట్ మార్జినల్ చేయనిక కానీ ఏది కానీ. సో ఇప్పుడున్న జూబ్లీస్ లో 70% ఓటర్స్ ఉన్నారు. ఈ 70% ఓట్లలో కూడా 20-25% ఓటర్లు బయటకు వచ్చి ఓట్లేరు, 20% దాకా. మీకు జూబ్లీస్ గత చరిత్ర తీయండి, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ 50% దాటదు.